హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ఈరోజు నేను నా చేతితో అల్లిన ఇంకొక దండ ఇంకొక మోడల్లో చూపిస్తున్నాను. అల్లే పద్ధతి ఒకటే కానీ పూలు మార్పు, డిజైన్ చేసుకుంటాం మార్పు. ఈరోజు నేను తెల్ల పూలు, నూరువరహాల కుత్తులు, దాని క్రోటన్ అంటారు, ఒక రకమైన క్రోటన్ చెట్టు అది ఆకది, లేదంటే తులసి దళంతో కూడా చుట్టుకుంటూ ఉంటాం ఈ మాల. నేను ఫస్ట్గా బెల్లపూలు అంటాం, మేము నందివర్ధన బెల్లపూలు అంటారు చాలామంది. ఒంటరెక్క బెల్లపూలని కూడా అంటారు వీటిని. చాలా చాలా రకాలుగా పిలుచుకుంటారు. ఇవి బోల్డ్ అని పూస్తాయండి. చెట్టుకి పూస్తే ఒక్కొక్క చెట్టుకి పూస్తే ఒక దండ అయిపోతుంది. అన్ని పూలు పూస్తాయి ఒక్కొక్క సీజన్లో. ఇప్పుడు సీజనే, ఇప్పుడు బాగా పూస్తున్నాయి ఈ పూలు. మళ్ళీ ఈ దండ అయితే చాలా ఈజీగా పైకి వచ్చేస్తుందండి, ఎందుకంటే ఒక్కొక్క పువ్వు పేర్చుకుంటూ పైకి వచ్చేయడమే కాబట్టి ఈ పూలతో దండ కట్టుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. నూరువరహాల గుత్తులు అయితే అసలు ఎన్ని కట్టినా పైకే రాదండి. ఇట్లా చక్కగా పైకల్లా వచ్చేస్తుంది దండ. అట్లా 2 ముక్కలు చుట్టు పెట్టేసుకున్నాను యథావిధిగా ఎప్పుడు మనం కట్టుకునేలాగా. 2 ముక్కలు సేమ్, కొంచెం వైట్, తర్వాత రెడ్, తర్వాత మధ్యలో గ్రీను, 2 ముక్కలు సేమ్ తయారు చేసుకున్న తర్వాత 2 ముక్కల్ని నేను యాడ్ చేసుకొని మధ్యలో గ్రీన్ వచ్చేలాగా ఒక చిన్న అటు ముక్కకి ఇటు ముక్కకి చిన్న గ్రీన్ కట్టు కూడా వేసేసుకొని ఆ రెండింటికి మధ్యలో గ్రీన్ వచ్చేలాగా చూసుకొని, ఇప్పుడు గంటలు కట్టుకోవడానికి ఎలాడాలి కదా గంటలు, దానికి కూడా కొంచెం చిన్న దండలాగా మళ్ళీ ఒక చిన్న దండ కట్టుకోవాలి. ఆ కట్టుకున్న దండని మంచిగా దానికి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రాలు ఉంటే స్ట్రాలు తగిలిచ్చేసుకొని దండలాగా చేతిమాలైనా కట్టుకోవచ్చు. అది మన దండలు కట్టుకునే విధానాన్ని బట్టి ఒక్కొక్క దండకి ఒక్కొక్క స్టైల్లో కట్టుకోవచ్చు. మనం డిజైన్ చేసుకోవడమే ప్రతిదానిని. ఇప్పుడు నేనైతే దీనికి స్ట్రా తగిలిచ్చేసి కొంచెం పొడుగు వచ్చిన కొంచెం స్ట్రాలు వస్తే పొడుగు ఉంటుంది కదా, పొడుగు తర్వాత చేతిమాల దండ కట్టేసుకున్నాను. 2 వైపులా 2 దారాలు ఉంచుకొని 2 దారాలకి 2 స్ట్రాలు ఎక్కించుకొని అటువైపు ఇటువైపు కొంచెం చేతిమాల కట్టేసుకుంటాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అట్లా చేతిమాల కట్టేసుకొని 2 వైపులా చేతిమాల కట్టేసుకుంటే 2 గంటల్లాగా ఉంటాయి. మనం చిన్నప్పుడు జడ గంటలు అనేవాళ్ళం కదా, జడలకు వేసుకునేవాళ్ళం. అట్లా వీటి కుచ్చులు, ఆ కుచ్చుల్ని ఇట్లా ఎలాడేసుకుంటే చాలా బాగుంటాయండి. నా దండలు మీకు నచ్చినట్లయితే ఎలా డిజైన్ చేశానో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేస్తేనే ఎక్కువ మంది చూడగలుగుతారు, కాబట్టి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.